అందరివాడు కొందరివాడై చివరకు కాంగ్రెస్ వాడవుతాడా? ఆంధ్రుల అన్న, ఆత్మగౌరవం స్పెషలిస్ట్ అయిన ఎన్టీఆర్ బొమ్మకు ఇవాళ విపరీతంగా పెరిగిపోతున్న డిమాండ్ని చూస్తుంటే ఈ వేలంపాటలో చివరాఖరుకు కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుందా అన్న సందేహం పుట్టేస్తోంది. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో నందమూరి మార్క్ సంచలనాలు నమోదైన ఉదంతం పొలిటికల్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. గాంధీ భవన్లో ఏర్పాటైన ఫోటో ఎగ్జిబిషన్లో రాజీవ్ గాంధీ విత్ ఎన్టీఆర్ ఫోటోలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అందరి కళ్ళు వాటి మీదకే మళ్లిపోయింది. కాంగ్రెస్కు ఆగర్భ శత్రువు, కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించినోడు, నేలకేసి కొట్టినోడు, కాంగ్రెస్ నాయకుల్ని కుక్క మూతి పిందెలంటూ తిట్టిపోచిన పర్సనాలిటీకి గాంధీ భవన్లో చోటేంటి అంటూ అక్కడున్న తెల్ల టోపీలన్నీ చెవులు కొరికేసుకున్నాయి. ఇక రేపో మాపో మైకుల ముందుకొచ్చి పూనకాలాడినా అందులో ఆశ్చర్యపడిపోవాల్సిందేమీ లేకపోవచ్చు. కానీ పార్టీ శ్రేయస్సు కోసం వైఎస్ఆర్ని, ఆయన ఫ్యామిలీనే పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పాత శత్రువుల్ని మీదకు లాక్కుని రొమాన్స్లాడితే అందులో తప్పు ఏంటంటూ అక్కడ రాగాలు వినిపించకపోలేదు. ఎన్టీఆర్ ప్రియమైన కుమార్తెను, ఆమె పెనిమిటిని మరీ పిలిచి తాంబూలాలిచ్చి గౌరవించుకున్నప్పుడు ఎన్టీఆర్ బొమ్మకు సంబంధించి సగం పేటెంట్ కాంగ్రెస్ జేబులో పడ్డట్టే లెక్క కాదా? ఎన్టీఆర్కి భారతరత్న ఇప్పించాలనబడే ఒకానొక బృహత్తర ప్రయత్నానికి చిన్నల్లుడు చంద్రబాబే మోకాలడ్డారన్న వాదనను తనివి తీరా వినిపించి ఆ మేరకు తెలుగుదేశాన్ని బద్నాం చేయగలిగిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకుని విజయం మాదేనంటూ ప్రకటించుకుంది కూడా. పురంధేశ్వరి అనబడే డాలును అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ ఫ్యామిలీతో కత్తియుద్ధం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ గాంధీ భవన్ సాక్షిగా పాక్షికంగా ఇంకో విజయాన్ని కూడా జమ చేసుకుందా? అంతకుముందు అన్నగారి బొమ్మ అగమాగమైపోతున్నా బాబుగారి నుంచి స్పందనన్నదే కనిపించలేదు. పార్టీ రబ్బర్ స్టాంప్ లాంటి ఒక సామాజిక వర్గానికి పెట్టింది పేరైన కృష్ణా జిల్లాలో పుట్టిన ఎన్టీఆర్ బొమ్మ గొడవ చినిగి చాటంతైనా పార్టీలో ఏ ఒక్కరి నుంచి స్పష్టమైన అభిప్రాయం వెల్లడైంది లేదు. ఎన్టీఆర్ బొమ్మ ఎవరి దగ్గరుంటే సేఫ్, ఏ పార్టీని ఎత్తినెట్టుకుంటే బెటర్ అన్న చర్చకు ఎటువైపు నుంచి సూటిగా సమాధానం రాలేదు. రామారావు రాజకీయపు జెండాల్లో కాదు, జనం గుండెల్లో ఉన్నాడు, ఉంటాడు కూడా అంటూ సీతయ్య ఆవేశంతో ఊగిపోయారు తప్పిస్తే ఫలానా పార్టీకే పేటెంట్ ఉందని మాత్రం తేల్చలేకపోయారు. రామారావు గారు పేదల మనిషి, ప్రజా మనిషి, అంతేగాని పార్టీలకి దీనికి నేను మాట్లాడట్లేదు. నేను వాళ్ళు చెప్పేది ఏంటి? పేదల మనిషి, పేదల పెన్నిది, మా మహామనిషి. పెద్ద ఎన్టీఆర్నే కాదు, ఈ బుడ్డ ఎన్టీఆర్ని, సారీ ఈ జూనియర్ ఎన్టీఆర్ని సైతం ఫ్లెక్సీల సీజన్ విడిచిపెట్టలేదు. జగన్ పార్టీ ఫ్లెక్సీల మీద ఒక్క మెరుపులా మెరిసిన జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఆ మధ్య జనంలో సుదీర్ఘమైన చర్చ జరిగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ జాన్ జిగ్రీలు ప్లస్ సీనియర్ ఎన్టీఆర్కి రక్త తిలకాలు దిద్దేంతటి కరుడుగట్టిన పొలిటికల్ లీడర్లు కొందరు ఇవాళ జగన్ శిబిరాల కిందే సేదదీరుతున్న దృశ్యాలు దేనికి సంకేతం? నందమూరి అందగాడికి అర్ధాంగినంటూ ప్లకార్డు చేతబట్టుకుని తిరిగేస్తున్న లక్ష్మీ పార్వతి మాత్రం ఇప్పుడు ఏ జెండా కింద సిట్టింగ్ వేసినట్లు? ఇలా నందమూరి కుటుంబం, నందమూరి ప్రభావం, నందమూరి విగ్రహం అన్నీ ఇవాల్టి రాజకీయ శిథిల దృశ్యంలో ఎగిరిపడ్డ శకలాల్లా చెల్లా చెదరై కనిపిస్తుంటే వాటిని ఏరుకోవడమే వీళ్ళందరి డ్యూటీ.